కుబైబ్ బిన్ అదీ రదియల్లాహు అన్హు వారిని బంధించారు. మక్కా ముష్రికులు అతి భయంకరంగా హింసిస్తున్నారు. ఏ విధంగా హింసిస్తున్నారంటే కొరడాలతో కొడుతున్నారు, రక్తాలు కారిపోతున్నాయి. లాత్ మనాత్ హోబల్ దేవతలకు జయ కొడతావా, నిన్ను చంపేయమంటావని చెప్పేసి చిత్ర హింసలు పెడుతున్నారు. అయినా కూడా ఆయన అల్లాహు అహద్ అల్లాహు అహద్ అని చెప్పారే తప్ప ఆయన లాత్ మనాత్ హోబల్ దేవతలకు జై కొట్టలేదు. ఎందుకంటే వారు తౌహీదును బాగా అర్థం చేసుకున్నారు, షిర్కును ఎంత బాగా అర్థం చేసుకున్నారో వాళ్ళు గ్రహించారు. కాబట్టే విశ్వాసం మీద దృఢంగా ఉండగలిగారు. ఈరోజు ఒక ముస్లిము తౌహీద్ మీద లేకుండా దర్గాల వైపునకు, సమాధుల వైపునకు, తాయెత్తులు దారాల వైపునకు వెళుతున్నాడు. కారణం ఏంటంటే తౌహీదును ఎలా తెలుసుకోవాలో అలా తెలుసుకోలేదు, షిర్కుకు సంబంధించిన జ్ఞానము అతనిలో లేదు. అందుకోసమే షిర్కు విషయంలో కాంప్రమైజ్ అయిపోతున్నాడు, కలిసిపోతున్నారు. అరే భయ్ మేము చర్చిలో భోజనం పెడుతున్నాం రండి అని అంటే వెళ్ళిపోతున్నాడు. ఇది వెళ్ళటం నాకు హలాలా హరామా, నాకు సమ్మతమా కాదా, నేను తినొచ్చా తినకూడదా అన్నటువంటి ధ్యాస రవ్వంత కూడా లేదు. దర్గాల దగ్గర ఉరుసు పెట్టుకుంటున్నాం వచ్చి తినండి అని చెప్తే వెంటనే వెళ్ళి మీరు ఏ విధంగా మందిరం దగ్గర తినడం హరామో, ఏ విధంగా మీరు చర్చి దగ్గర తినడం హరామో, అలాగే దర్గా దగ్గర తినడం కూడా హరామే. దర్గా అంటే మాది అని అనుకుంటున్నారేమో, మీదేం కాదు అది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ దర్గాల గురించి, వాటిని ముఖ్య సమాధుల యొక్క ప్రస్తావన గురించి, అక్కడికి వెళ్ళి ఆరాధన చేయడం గురించి ఎప్పుడు కూడా మనకు వెళ్ళమని చెప్పలేదు.